గాదుల్లో నెయ్యి ఎందుకు వాడతారు అంటే ఆ స్వచ్ఛతతో మనకి ఆక్సిజన్ ఇంపాక్ట్ ఇవన్నీ. ఇప్పుడు అది ఎట్లాగో పోతున్నది, ఆ ప్యాకెట్ లో నెయ్యి వాడుతున్నా, ఆ ప్యాకెట్ లో ఏముందో తెలియదు. సరిగ్గా చెప్పాలంటే ఇప్పుడు ఈ వ్యవహారం తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాలు, ఈవెన్ ఇక్కడే కాదు, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ఇతర గుళ్ళు ఉన్నాయి, ఆ గుళ్ళల్లో ఏం కలుపుతున్నారో కూడా ఇప్పుడు చూడాలి. ఇప్పుడు అన్నవరం ప్రసాదం ఉంటుంది, మరి అది ప్యూర్ గీతోనే తయారు చేస్తారు. మరి వాళ్ళకి గోధుమ పిండి, గోధుమ ప్రసాదం చేస్తారు. వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళు ఎంత కొంటున్నారు? ఇప్పుడు వీళ్ళు చెప్తున్న లెక్కే 800 నుంచి అట్లయితే తప్పించి హై క్వాలిటీ రాదు. 800 రూపాయలకి వాళ్ళు కూడా కొంటున్నారా? వాళ్ళు 400 కొంటే మరి అక్కడ ఏమైనా కలుపుతున్నారు, కలిసి వస్తుందేమో మేబీ. అట్లాగే తిరుపతి మన దాన్ని ఏమంటారు, సింహాచలం, విజయవాడ దుర్గగుడి లడ్డు, ప్రతి చోట ఇచ్చేయన్నీ ఇప్పుడు ప్రతి చోట లడ్డూలకు సంబంధించి వాడుతున్న ఆవు నెయ్యి ఇప్పుడు పరీక్షకు వచ్చింది. ప్రతి ఆలయానికి సప్లై అవుతున్న నెయ్యిని ఇదే విధంగా తనిఖీ చేయించాలి. అదే గుజరాత్లో తనిఖీ చేయించాలి. అప్పుడు దాంట్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది, వాస్తవికత బయటపడుతుంది. లేకపోతే చాలా ప్రమాదకరమైనటువంటి అడుగు ఇది. తిరుమల లడ్డు కోసం దాదాపుగా రోజుకి 1500 నుండి 1600 కేజీలు వాడతారా? అవును. నెయ్యి అంత భారీ క్వాంటిటీ వాడినా అక్కడ ఇంకా ల్యాబ్ ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఇప్పుడు మీకు తిరుమలలో ఒక పెద్ద సమస్య ఏంటంటే, పాలకులుగా వచ్చేవాళ్ళు, ప్రభుత్వాలు దాన్ని ఒక తక్షణ ప్రయోజన వ్యవహారం వైపు చూస్తారు తప్పించి లాంగ్ స్టాండింగ్ ఆలోచన